వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కప్పల వాగులో వరద ఉధృతంగా ప్రవాహం వచ్చి వాగు పక్కనే గల ఎక్సైజ్ కార్యాలయంలోకి వరద నీటితో చుట్టుముట్టింది. ఈ ఆకస్మిక వరదల్లో 2 ఉద్యోగులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, భీమ్గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పొన్నం సత్యనారాయణ, తహసీల్దార్ షబ్బీర్, ఎంపీడీఓ సంతోష్, ఎస్ఐ సందీప్, గ్రామాభివృద్ధి కమిటీ నీలం రావి సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారులు ధైర్యంగా ముందుకు వెళ్లి తాడు సహాయంతో ఆ 2 ఉద్యోగుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అధికారుల సత్వర చర్యలకు ప్రజలు, ఉన్నతాధికారులు ప్రశంసలు తెలిపారు. ప్రస్తుతం ఆ 2 ఎక్సైజ్ సిబ్బంది క్షేమంగా ఉన్నారని వారు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ పొన్నం సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ ఆపరేషన్ లో సహకరించిన భీమ్గల్ ప్రజలకు, మత్స్యకారులకు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎక్సైజ్ ఆఫీసులో 2 ఇరుకపోయిన విషయంలో వారిద్దరు ఇప్పుడు బయటకు తీయడం జరిగింది. మేము ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అన్నెసరిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు భీమ్గల్ నుంచి బడా భీమ్గల్ కూడా బ్రిడ్జ్ కూడా 1 ఫీట్ జరిగింది. మనం అన్నెసరిగా అవసరం లేకుండా ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి అధికారులను, తర్వాత ప్రజల్ని, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రిస్క్ పడే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు ఇంకా 2 నుంచి 3 రోజులు అతి భారీ వర్షం ఉంది. మన దగ్గర వాడడం కాదు, పైన కూడా కామారెడ్డి జిల్లాలో వర్షం పడడం వల్ల మన చెరువుల నుండి ఏ క్షణమైనా తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంచెము రిస్క్ తీసుకోకుండా మీ ఇంట్లోకి వెళ్ళి బయటకు రావద్దని చెప్పి వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈ చేపలు పట్టే వాళ్ళు కానీ, గొర్రెల పెంపకందారులు కానీ వాళ్ళు కూడా రిస్క్ ఏది, ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్కటేసారిగా మనకు ఫ్లో అనేది పెరిగిపోతుంది. కాబట్టి మీరు ఇరుక్కపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి. ప్రభుత్వం కూడా స్కూళ్ళకు సెలవు ఇచ్చింది. కాబట్టి ఈ సెల్ఫీలు దిగడము, తర్వాత ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేయడము, అన్నెసరిగా ఇక్కడికి బయటకు రావడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ ఇంట్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నిన్నటి నుంచి ఎడతెప్పని వర్షము, కుండాపోత వర్షం కురుస్తున్న కారణంగా చాలా ప్రాంతాలలో, ఎగువ ప్రాంతాలలో వర్షపు నీరు చాలా జమ అయిపోయి చెరువులు కూడా తెగడం జరిగింది. ఇక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి భీమ్గల్ మండలంలో ఇక్కడ మనకు కప్పల వాగులో విపరీతమైనటువంటి వర్షపు నీరు చేరి ఇక్కడ దాదాపు బ్రిడ్జ్ లెవెల్ వరకు కూడా వర్షపు నీరు రావడం జరిగింది. ఇక్కడ లో ల్యాండ్లో కట్టినటువంటి ఇక్కడ మనకు ఎక్సైజ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఎక్సైజ్ భవనం, దానిలో ఎవరైతే విధిలోకి వచ్చినటువంటి నిన్న నైట్ విధిలోకి వచ్చి అదేవిధంగా వాళ్ళు అట్నే పండుకొని తెల్లారు లేచి చూసే వరకు ఆల్మోస్ట్ వాళ్ళ కింది ఫ్లోర్ అంతా వాటర్ వచ్చేసింది. వాటర్ వచ్చేసి చూసేసరికి వీళ్ళు మన పోలీసు హెల్ప్, మరి అదేవిధంగా మరి యంత్రాంగం, ఇక్కడ మండల యంత్రాంగం, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, వీళ్ళందరి యొక్క సాయం కోరడం ద్వారా మేమందరం ఒక క్విక్గా రెస్పాండ్ అయిపోయి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మనము ఇక్కడ చాలామంది జనాలు కూడా గుమిగూడడం జరిగింది. వీళ్ళందరినీ పంపించేసి మనము ఈ గజ ఈతగాళ్ళని తీసుకొచ్చి మన గంగపుత్ర సంఘం నుంచి ఒక 2 వ్యక్తులు వచ్చి మనకు నవీన్ లక్ష్మణ్ అనే వ్యక్తులు చాలా సాహసం చేసి మనకు అక్కడికి రోపు తీసుకెళ్ళి ఆ రోపు ద్వారా వాళ్ళు ఇక్కడికి ఒడ్డుకు చేర్చడం జరిగింది. వాళ్ళని సేఫ్గా మేము రెస్క్యూ చేసి ఈరోజు కాపాడడం జరిగింది. వాళ్ళిద్దరిని ఎవరైతే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఒకరు ఉన్నారు, అదేవిధంగా ఎక్సైజ్ ఇంకొకతను వాచ్మెన్ ఉన్నాడు, ఇద్దరిని కూడా కాపాడడం జరిగింది. ఈ ఆపరేషన్లో గ్రామ ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. వీళ్ళని కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా మన కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఆపరేషన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ధన్యవాదాలు. అలాగే వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి బయటికి వెళ్ళకూడదు.